విజయవాడలో జరిగినప్పుడు ఏదో అనుకుంటే కంటే హైదరాబాద్లో బయలుదేరినప్పుడే సీసీ ఫుటేజ్ వైన్ షాప్లోకి వెళ్ళినటువంటి అవి కూడా వచ్చాయి. అందులో ఆయన మేనరిజం ఎలా ఉంది అంతే లోపలికి రావడం, మొబైల్ జోబులో పెట్టడం, 2 మొబైల్ తీసి స్కానింగ్ చేయడం, ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే నిజంగా ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగేటువంటి వ్యక్తి అనేటువంటి విషయం కనుక నిజమైతే కనుకండి, ఆయన ఎవడైనా మామూలుడైనా సరే సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసుకుంటాడు. సహజంగా సీసీ కెమెరాలు ముందుకు వెళ్ళిపోయి దాని ముందే కాసేపు తచ్చాడి వెనక్కి ముందుకు వచ్చి అక్కడ ఏదో సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఈ బ్రాండ్ అని, ప్లస్ ఒకే వ్యక్తి అన్ని మద్యం సీసాలు కొనేసుకుని ఓ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవడం. ఆ బయట మీరు గమనించారు లేదో, ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. ఈ ఫోటో ఎందుకు తీయవలసి వస్తుంది ఆ ఫోటో? అలాగే పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక అతను వైట్ షర్ట్ వేసుకున్న ఒక అతను ఇతన్ని విష్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తే అక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే బాగానే జరుగుతుందో ఆపరేషన్ అన్నట్టుగా వాళ్ళు ఏమైనా ఇంట్స్ ఇచ్చుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ బాగానే వచ్చేసాడు ఇక్కడికి ఓకే ఇక్కడ అని ఎవరికైనా మెసేజ్ పంపించడానికి ఫోటో తీశారా, ఇవన్నీ ఒకసారి పరిగణలో తీసుకోవాలి. నేను ఇంకో మాట ఏంటంటే, ఈయన ఫోన్ కాలు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయన ఫోన్ని ఏ సెల్ టవర్స్తో టచ్ అయ్యి ఉందో ఆ సెల్ టవర్తో టచ్ అయినటువంటి ఫోన్ నెంబర్లు కంటిన్యూస్గా ఎక్కడ దాకా వచ్చాయి, ఎక్కడ దాకా ఫాలో అయ్యాయి, ఇవి కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని. అంటే వచ్చేటప్పుడే ఒక పాస్టర్ గారితో 42 నిమిషాలు ఎంతో మాట్లాడారని కూడా అందులో పోలీసుల విచారణ కూడా తెలియదు. అయినా ఎవరు పాస్టర్ ఏమో తెలిసిందండి అది? నాకు ఆ విషయం తెలియదండి, ఆ పాస్టర్ గారితో ఎవరితో మాట్లాడడం తెలియదు. మరి అయితే నీల్ రాజ్ అని ఒక బాబు ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఈయన్ని చిన్న మీటింగ్ ఉందన్న రావాలి దయచేసి 1 గంట సేపు మీరు చెప్పి వెళ్ళిపోండి, 1 గంట సేపు మాట్లాడి వెళ్ళిపోండి, జస్ట్ ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారని చెప్పేసినని ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ వచ్చిందన్న విషయాన్ని నీలజ్ అనేటువంటి ఒక తమ్ముడు మరి ఫేస్బుక్లో ఆల్రెడీ, నీలజ్ అంటే అతను ఆల్రెడీ చాలా పోస్టింగ్లు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా లైవ్స్ ఇస్తూ ఉంటాడు. అతను క్రిస్టియన్ పరంగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలు ఏదో ఆయన తప్పులు ఏమైనా ఉంటే కానీ ఖండిస్తూ ఉంటాడు. అతను పెట్టిన పోస్టింగ్లో ఏముంది అంటే, ఇలా ఎవరు ఫోన్ చేశారో అది రావాలి బయటికి, ఎవరు రమ్మన్నారు ఈయన్ని, జస్ట్ వచ్చి వెళ్ళిపోండి 1 గంట దేవుని వాకింగ్ చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి పిలిచిన వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తులు బయటకు వస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది కదా చెప్పేసి పోస్టింగ్ పెట్టాడు. ఈ నీల్ రాజ్ అన్న ఆయన ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితులు, కలిసి కలిసి ఇవి పరిచర్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, కలిసి ఫొటోస్ ఉంటాయి, వెళ్ళి కలిసి మీటింగ్స్ పెట్టినట్టు ఉంటాయి, మాట్లాడుకోవడం ఉంటుంది. ఆ నీల్ రాజ్కి ఆయనే పెళ్లి చేసిన పెళ్లి పెద్దగా ఉన్నాడు ప్రవీణ్ గారు. దానికి ఆయన పెట్టినటువంటి ఆ పోస్టింగ్లో చాలా దాంట్లో నిజం ఉంటుంది, ఎందుకంటే అంత అత్యంత సన్నిహితుడు కనుక. అటువంటి నీల్ రాజ్ గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి ఎవరు ఫోన్ చేసిన దాన్ని తీసుకొస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి.